అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి ఉమ్. కాంబోలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపించడం అనేది మనం చెప్పలేము. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మెగాస్టార్ అంటే ఒక ఎత్తు. మెగాస్టార్ కి హీరోయిన్స్ లో ఒక టాప్ హీరోయిన్. ఎందుకంటే నయనతార ఈ మధ్యన ఏదో 4 రీల్స్ చేసుకుంటూ ఈ మధ్యన ఫేమ్ లోకి వచ్చింది కాదు. దాదాపు 25 ఇయర్స్ నుంచి కూడా ఇండస్ట్రీని వెళ్తుంది. తమిళ ఇండస్ట్రీ కానీ, బాలీవుడ్ ఇండస్ట్రీ కానీ, ఇటువైపు మన సౌత్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసుకున్నా కానీ ఆవిడకంటూ మంచి పేరు ఉంది. పైగా మొన్న రీసెంట్ గా నయనతార లాస్ట్ మూవీ జవాన్ లో 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని ఒక వార్త విన్నాం. ఇప్పుడు మెగాస్టార్ సినిమాకి 18 కోట్ల రెమ్యునరేషన్ అంటే ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్. మరి ఇప్పుడు వరకు అంత రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళు బాలీవుడ్ లో కూడా ఎవరు లేరు. ఈ పక్క మెగాస్టార్ అంటే ఆయన ఒక ఎత్తు. అనిల్ రావిపూడి అంటే మనం చెప్పుకోవాల్సిన సినిమాని ₹2 పెట్టి ₹10 లాభం ఎలా తీయాలనేది ఆయన బాగా తెలుసు. కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది హైలైట్ గా ఉంటది. పైగా ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఇష్టం ఏంటంటే చిన్న ప్రోమో లాంటిది ఒకటి రిలీజ్ చేశారు. అంటే షూటింగ్ పర్పస్ మీద. అసలు యాక్చువల్లీ ఇప్పుడు వరకు ప్రోమోస్ అంటే కూడా చేయరంట నయనతార. అలాంటిది మెగా 157 అని చెప్పి ఒక ప్రోమో చేశారు. చాలా బాగా వచ్చింది. అసలు అనిల్ రావిపూడి ఎలా ఒప్పించారని చెప్పి సోషల్ మీడియాలో మేమర్స్ అందరూ కూడా తెగ నవ్వుకుంటారు. భయ్యా నువ్వు గ్రేట్ భయ్యా అనిల్ రావిపూడి అని చెప్పి పొగుడుతున్నారు. ఎందుకంటే నయనతార ఎప్పుడు ప్రమోషన్ చేయడం తెలియదు, డైరెక్ట్ గా షూట్ లో దిగిపోవడమే. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఒక ప్రమోషన్ చిన్న క్లిప్ అనేది వీడియో మెగా 157 కి రప్పాడించేద్దాం అని చెప్పి ఒక డైలాగ్ చెప్తూ ఇలా నమస్తే చెప్తున్నట్టు ఒక పోజ్ ఇచ్చారు. చాలా బాగా వచ్చింది. మరి సినిమా మీద మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అనిల్ రావిపూడి అంటే మరి కామెడీ కాబట్టి ఏ ప్యాటర్న్ లో ఉండదు అనేది చూడాలి. మెగాస్టార్ కి కూడా ఈ మధ్య కాలంలో చూస్తే అంతగా ఆడిన సినిమాలు ఏం పెద్దగా లేవు. వాల్తేరు వీరయ్య అది కూడా అంతంతగా ఆడింది. బట్ ఈ అనిల్ రావిపూడి కాంబోలో ఉన్న సూపర్ హిట్టర్ బ్లాక్ బస్టర్ వస్తుందని అనుకుంటున్నారా? వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అనిల్ రావిపూడి ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ కూడా ఏదో ఇండస్ట్రీ బాగా సూపర్ డూపర్ హిట్ అన్నట్టు బాగా కలెక్షన్లు కాదు. కానీ ఒక 10 మంది వెళ్తే అందులో 9 మందిని వన్ సైడ్ గా నవ్వించగలరు. నవ్వించడమే కాకుండా ఈవెన్ ప్రాణాలు పోయేంత నవ్వుతారు. అంటే వాళ్ళని వాళ్ళు మైమరిచిపోయేంత నవ్వుతారు. రీసెంట్ గా వచ్చిన సినిమా మన ఏంటిది అందులో బుల్రెడ్ అని చెప్పి చిన్న క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ని హైలైట్ చేద్దాం. సంక్రాంతికి వస్తున్న సినిమాతో బుల్రెడ్ అనే క్యారెక్టర్ ని, పైగా మా భీమవరం బుల్రెడ్, అటువంటి చిన్న క్యారెక్టర్ ని తీసుకొని ఇంత చిన్న క్యారెక్టర్ కి అంత ఫన్ ఇచ్చాడంటే అనిల్ రావిపూడికి ఉన్న క్రియేటివిటీ ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. మరి వీళ్ళిద్దరు కాంబోలో కాబట్టి మెగాస్టార్ కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే యాక్షన్ కంటే కూడా రొమాన్స్ కంటే కూడా కామెడీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు మెగాస్టార్ చిరంజీవి గారు. గతంలో ఆయన కామెడీ సీన్స్ చాలా ఉన్నాయి. ఇప్పటికీ కూడా మనం మేమ్స్ లో చూస్తూనే ఉంటాం. మరి వీళ్ళిద్దరు కాంబోలు అంటే ఖచ్చితంగా మంచి నెంబర్ 1 హిట్ అవుతుంది. అలా అని చెప్పి వేగంగా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లు 1000 కోట్లు కొట్టేస్తే ఇలాంటి డబ్బా కవర్లేదు నేను చెప్పను. కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ అందరినీ కూడా 10 మంది వెళ్తే 9 మంది అయినా సరే 100కి 100% నవ్వించి ఏం సినిమారా అని చెప్పుకునే విధంగా ఉంటది.